హాయ్ స్టూడెంట్స్, మనము 9th క్లాస్లోని థింక్, డిస్కస్ అండ్ రైట్ అని వాటిని ముందు వీడియోలో థింక్, డిస్కస్ అండ్ రైట్ అండ్ నో అబౌట్ పై వాల్యూ గురించి తెలుసుకున్నాం నాన్న. సో ఇప్పుడు ట్రై దిస్లో ఉన్న సమ్ గురించి మనము తెలుసుకుందాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ √3 అప్ టు 6 డెసిమల్స్ బై లాంగ్ డివిజన్ మెథడ్. ఓకే, సో 5 వాల్యూ ఇక్కడ √3 వాల్యూని మనము లాంగ్ డివిజన్ మెథడ్లో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో √3 మనకు √3 వాల్యూని లాంగ్ డివిజన్ మెథడ్, దిస్ ఈజ్ లాంగ్ డివిజన్ మెథడ్ 3.2 అలా వెళ్ళిపోతూ ఉంటాయి అన్నట్టు. లాంగ్ డివిజన్ మెథడ్లో మనం ఫస్ట్ ఇలా రాస్తాం. √3 మీన్స్ √3/1 కదా. సో హియర్ 1 తోని డివైడ్ చేస్తాం. సో 1 1 జా 1. ఓకే, నెక్స్ట్ 3 - 1 2. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ చేయాల్సింది మనము 2 zeros బ్రింగ్ డౌన్ చేయాలి. హియర్ పాయింట్ ఈ పాయింట్ ఇక్కడికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 తోని ఇంటూ చేస్తాం కాబట్టి ఆ 1ని ఇక్కడ ప్లస్ యాడ్ చేయాలి, 2 అవుతుంది. ఓకే, సో హియర్ 200 is there. సో 2 ఇక్కడ 2 ఉంది కదా, దేంతో మల్టిప్లై చేస్తే 200 వస్తుంది. 2 నెక్స్ట్ 4. ఓకే, 4 తో చేద్దాం. 4 4 జా 16, 4 2 జా 8 9. సో దట్ ఈస్ నో. 27 7 జా చెక్ చేద్దాం. 7 7 జా 49, 7 2 జా 18, 19 20 21 22. 7 7 ja 49, 7 2 ja 14, 15 16 17 18 is. So 7 ja here 7 189. Okay, so this is 1 here borrowing, here 9, here 1. 9 minus 8 1. So next మళ్ళీ bring down చేయడం 2 zeros bring down చేయాలి. అది ఇది లాంగ్ డివిజన్ మెథడ్. దీన్ని మనము 9th క్లాస్లో నేర్చుకొని ఉంటాం. ఓకే, సో అదొకసారి రీక్యాప్ చేసుకోండి. రీక్యాప్ చేసుకుంటే మనకు ఈ సమ్ అనేది అండర్స్టాండ్ అవుతుంది, లాంగ్ డివిజన్ మెథడ్. ఓకే, నెక్స్ట్ 27, ఈ 7 ఇక్కడ యాడ్ చేయాలి. ప్లస్ 7 7 7 14 3 34. సో 34 ఇయర్. సో 3 4 నెక్స్ట్ 3 ja 3 3 3 ja 9, 3 4 ja 12, 3 3 ja 9 10. So 3 ja here 3 343, 3 ja 1029. Okay, so borrowing here 10, here 9, here 0. 10 minus 9 1, 9 minus 2 7. Okay, 71. నెక్స్ట్ మళ్ళీ అగైన్ 6 డెసిమల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కదా. నెక్స్ట్ అగైన్ మళ్ళీ 2 zeros బ్రింగ్ డౌన్ చేస్తాం. సో ఈ 3ని ఇక్కడ యాడ్ చేస్తాం. 346. నెక్స్ట్ వేరుగో 346 2 జా చెక్ ఇట్. 2 1 2 2 జా 4, 2 6 జా 12, 2 2 2 4 జా 8 9, 2 3 జా 6. ఓకే, సో 2 జా 6 9 2 4. borrowing 10 minus 4 6, 9 minus 2 7, 10 minus 9 1. Next again 2 digits. Okay, next this 2 here add 4 6 4 3. Okay, next where 3 4 6 4 2 za 2 za 4
So what is that? Zeros are. Do the check it first. 1 3 4 1 here. 1 means 3 5 3 5. So 1 also not go. Here zeros are. Zeros are. So 0 1 7 6 0 0. Again 2 zeros bring down. సో జీరోతో యాడ్ చేస్తే మళ్ళీ 3 4 6 4 0. నెక్స్ట్ ఇది ఎక్కడ వెళ్తుంది? 7 జనో 8 జనో వెళ్తుంది. ఓకే, సో అలా వెళ్ళిపోతూనే ఉంటుంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్? √3 వాల్యూ 1.7322026 అలా వస్తూ ఉంటుంది. ఓకే, సో మనం లాంగ్ మెథడ్లో కంటిన్యూగా చేస్తూ వెళ్తే మనకు ఆన్సర్ అనేది వస్తుంది మనం. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ ద వాల్యూస్. నెక్స్ట్ రియల్ నెంబర్స్. సో రియల్ నెంబర్స్ అంటే ఏంటో షార్ట్కట్గా చెప్తాను, తర్వాత ఇక్కడ ఉన్నది రీడింగ్ చేస్తాను. రియల్ నెంబర్స్ అంటే ఆల్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. రేషనల్ నెంబర్స్ అంటే p/q ఫామ్లో ఉండేది రేషనల్ నెంబర్స్, అలాగే ఇర్రేషనల్ నెంబర్స్. వీటిని ఈ రెండింటిని కలిపితే మనకు రియల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో రేషనల్ నెంబర్స్, ఆల్ రేషనల్ నెంబర్స్, ఆల్ రియల్ నెంబర్స్, ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఏ రియల్ నెంబర్. ఇక్కడ అదే ఇచ్చారు చూడండి. ఆల్ రేషనల్ నెంబర్స్ కెన్ బి రిటర్న్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p/q where p and q are integers and q not equal 0. There are also other numbers that cannot be written in the form p/q where p and q are integers and are called irrational numbers. So we represent all rational numbers and irrational numbers and put these on the number line. Where there be any point on the number line that is not covered, the answer is no. ఓకే, సో మనకు రియల్ నెంబర్ అంటే ఫస్ట్ ఏంటో తెలియాలి. ఆల్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కలిపితేనే దట్ ఈస్ ద రియల్ నెంబర్. ఓకే, సో ఆ రియల్ నెంబర్కి ఇక్కడ ఒక బ్యాగ్ వేసి దాంట్లో చూపిస్తున్నాడు. ఇవన్నీ రేషనల్ నెంబర్స్ అవుతాయి, అలాగే ఇది ఇర్రేషనల్ నెంబర్స్ అవుతాయి. √2 √5 5 9. ఇది రేషనల్ నెంబర్ అవుతుంది. సో అలా ఈ రేషనల్ నెంబర్స్ అన్నీ ఒక ఉంటే దట్ ఈస్ ద రియల్ నెంబర్ అవుతుంది అని మనకు ఎగ్జాంపుల్గా ఇక్కడ చూపించాడు. ఓకే, సో అలాగే మనకు నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ఎనీ 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1/5 and 2/7. ఓకే, సో వీ నో దాట్ 1/5ని డెసిమల్ ఫామ్లో చేంజ్ చేస్తే 0.20 వస్తుంది. అదే 2/7ని డెసిమల్లో చేంజ్ చేస్తే 0.285714. సో 285714 ఇలా బార్ వచ్చేస్తుంది. ఓకే, సో టు ఫైండ్ 2 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1/5 and 2/7 we need to look at the irrational form of 2 numbers and then proceed. We can find infinitely many such irrational numbers. సో మనము దీన్ని డెసిమల్స్లలో చేంజ్ చేశాక మనకు ఇక్కడ 0.20 ఉంది కదా, 0.20 నుంచి 0.28 వరకు మనం ఎన్నైనా ఇర్రేషనల్ నెంబర్స్ని రైటింగ్ చేయవచ్చు. 0.21 0.22 0.23 0.21024 అలా మనము రైటింగ్ చేసుకుంటూనే వెళ్ళిపోవచ్చు. ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు 0.2012 0.12 0.24 అలా కంటిన్యూ అయిపోతూనే ఉంటుంది. సో ఇన్ని ఇర్రేషనల్ నెంబర్స్ అనేటివి మనకు బిట్వీన్ నెంబర్స్ వస్తాయి. ఓకే, సో ఇక్కడ దీంతో స్టార్ట్ అవుతుంది, దీంతో ఎండ్ అవుతుంది. ఓకే, సో మిగతా రిమైనింగ్ ఉన్న వాల్యూస్ అన్నీ ఇర్రేషనల్ నెంబర్స్ మనకు బిట్వీన్ నెంబర్స్ అవుతాయి అన్నట్టు. కెన్ యూ ఫైండ్ 4 ఇర్రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 1/5 and 2/7? ఎస్, ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో మచ్ ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి, దాంట్లో ఏమైనా 4-5 నెంబర్స్ని మనం రాయొచ్చు. ఫైండ్ అండ్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ 3 and 4.
సో 3 and 4కి ఇర్రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో ఇలా 3 and 4 వాల్యూ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఉంది. ఇఫ్ A and B are two positive rational numbers such that AB is not a perfect square of a rational number, then root AB is an irrational number lying between A and B. సో ఇర్రేషనల్ నెంబర్ని మనము 3 and 4లకి ఇర్రేషనల్ నెంబర్లు ఫైండ్ ఇర్రేషనల్ నెంబర్స్ కదా, వీటిలో ఒకటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది, అవునా? ఒకటి పర్ఫెక్ట్ స్క్వేర్ ఉన్నప్పుడు మనము ఇర్రేషనల్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేయవచ్చు బిట్వీన్ నెంబర్. రూట్ ఏబి, ఓకే, ఫార్ములా ఏం యూజ్ చేస్తాం? రూట్ ఏబి వాల్యూని ఫైండ్ అవుట్ చేసి, రూట్ ఏబి అంటే A = 3, B = 4, ఓకే, 3 × 4, అప్పుడు √3 × √4, √4కి పర్ఫెక్ట్ స్క్వేర్ ఏమవుతుంది? 2 అవుతుంది. సో 2√3, సో దిస్ ఈజ్ ద ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. ఓకే, సో మనకు ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ ఇక్కడ ఉంది, అలాగే ఒకటి ఇర్రేషనల్ నెంబర్ ఉంది. సో రెండింటిని మనము మల్టిప్లై చేస్తే ఇర్రేషనల్ నెంబర్, బిట్వీన్ ఇర్రేషనల్ నెంబర్ వస్తుంది. ఎక్స్ప్లెయిన్ వేర్ ఎవర్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఆర్ రేషనల్ ఆర్ ఇర్రేషనల్. సో దీన్ని మనము సమ్స్ ఎలాగా చేస్తే మనకి ఇర్రేషనల్ వస్తుందా రేషనల్ వస్తుందా అని అడుగుతున్నాడు, ఓకేనా? సో ఇక్కడ మనము ఆ సమ్ చేద్దాం. ఫస్ట్ సమ్ 3 + √3 + 3 - √3. ఓకే, ఇప్పుడు బ్రాకెట్ ఓపెన్ చేద్దాం. 3 + √3 ప్లస్ 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 3 ప్లస్ మైనస్ మైనస్ √3. ఓకే, సో మనకు √3 వాల్యూస్ ఒక ఈ వాల్యూస్ 3 + 3 √3 - √3. సో √3 + √3 - √3 క్యాన్సిల్ అవుతాయి. అప్పుడు 3 + 3 ఎంత? 6 అవుతుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ సమ్ 3 + √3 3 - √3. సో మల్టిప్లై చేయమంటున్నాడు. అప్పుడు ఇక్కడ ఉన్న ఫస్ట్ వాల్యూని ఈ రెండింటితో ఇంటూ చేయాలి, తర్వాత సెకండ్ వాల్యూని ఈ రెండింటితో ఇంటూ చేద్దాం. ఫస్ట్ 3 × 3 - √3 ప్లస్ √3 × 3 - √3. సో 3 3 × 3 మైనస్ 3 × √3, ఇది ఒకటి అయిపోయింది, ప్లస్ 3 √3 × 3 √3 × √3. సో 3 3 9 మైనస్ 3 √3 3 √3 వస్తుంది, ప్లస్ 3 √3 √3 √3 ఓన్లీ 3. ఓకే, సో దిస్ ఈజ్ ప్లస్ √3 √3 మైనస్ √3 3 √3 క్యాన్సిల్ అవుతాయి, ఎందుకంటే ఇది మైనస్ ఇది చేస్తే 0 వస్తుంది. నెక్స్ట్ 9 - 3 9 - 3 6. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ సమ్ 10 2 by 10/2 √5. ఓకే, 10/2 √5. 10 ఎలా క్యాచ్ చేయొచ్చు? 2 × 5గా రైటింగ్ చేయొచ్చు కదా, బై 2 × √5 అని కదా. సో 2 1 2 1 క్యాన్సిలేషన్ అవుతుంది. మళ్ళీ ఈ 5ని ఎలా రాయొచ్చు? √5 × √5 అని రైటింగ్ చేయొచ్చు కదా, బై √5. సో ఇది ఈ √5 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఓన్లీ √5 ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ సమ్ √2 + 2 హోల్ స్క్వేర్. √2 + 2 హోల్ స్క్వేర్ అంటే ఇది A + B ఫార్ములాలో ఉంది. సో A + B హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? A² + 2AB
plus b square. So a means √2, b means 2. సో ఏ దగ్గర ఇది రాద్దాం, బి దగ్గర ఇది రాద్దాం. సో ఏ స్క్వేర్ అంటే √2 హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ √2 ఇంటూ 2 ప్లస్ 2 హోల్ స్క్వేర్. √2 హోల్ స్క్వేర్ అంటే √2 ఇంటూ √2, అప్పుడు 2 ఉంది. √2 ఇంటూ √2 ప్లస్ 2 2s are 4, 4 √2 ప్లస్ 2 ఇంటూ 2, 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 కదా, √2 ఇంటూ √2 2, 4 √2 ప్లస్ 2 2s are 4. So 2 plus 4 how much? 6. 6 plus 4 √2. This is the answer. Okay. Next. Example 11 complete అయిపోయింది. ఓకే, ఎక్సర్సైజ్ 1.2 నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాన్న. థ్యాంక్ యూ.